హైదరాబాద్ కొండాపూర్లోని క్లినిక్లపై మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా అర్హత లేని వైద్యులు చికిత్సలు చేస్తున్నట్టుగా గుర్తించారు. నియోస్కిన్, ఓఆర్ఏ, త్రాయా హెయిర్ లాస్ క్లినిక్లపై దాడులు చేశారు అధికారులు. అనధికార క్లినిక్ల సీలింగ్ కు సిఫార్సు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, మొత్తం ఎన్ని క్లినిక్లపై మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు చేశారు? ఈ దాడులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఎంతకాలంగా ఎంతమంది ఇలా అర్హత లేని వైద్యులు చికిత్స చేస్తున్నారు? అయితే హైదరాబాద్ లో రీసెంట్ టైమ్స్ లో చాలా హెయిర్ క్లినిక్స్ తో పాటు స్కిన్ క్లినిక్స్ ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రొఫెషనల్ డాక్టర్స్ లేకుండానే ఈ తరహాలో కస్టమర్స్ కి చికిత్సలు అందిస్తున్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. ఇందులో భాగంగానే గత మే నెలలో సైతం ఇట్లాంటి ఒక రైడ్ ని హైదరాబాద్ వ్యాప్తంగా చేసింది. ఇప్పుడు తాజాగా గచ్చిబౌలి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కొన్ని హెయిర్ క్లినిక్స్ తో పాటు స్కిన్ క్లినిక్లు ఈ విధంగా ఎట్లాంటి లైసెన్స్లు లేకుండా అన్ప్రొఫెషనల్ డాక్టర్స్ తో చికిత్సలు అందిస్తున్నట్టు గుర్తించింది. కొండాపూర్ లో ఉన్నటువంటి ఒక 4 క్లినిక్స్ పైన కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిన్న రాత్రి వరకు కూడా ఈ రైడ్స్ ని చేసింది. ఇందులో మొత్తం 4 కేసులను కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నమోదు చేసింది. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టం 3454 కింద చర్యలు తీసుకుంటాము, ఈ క్లినిక్స్ ని క్లోజ్ చేస్తామంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్లినిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ చూస్తే కొండాపూర్ లో ఉన్నటువంటి నియోస్కిన్ తో పాటు ఓఆర్ఏ ఎస్థెటిక్స్ అండ్ ట్రేయా హెయిర్ క్లినిక్, సో ఈ మొత్తం క్లినిక్ స్కిన్ క్లినిక్ అండ్ హెయిర్ కి సంబంధించినటువంటి వీళ్ళే ఈ తరహాలో అనధికారికంగా నడుపుతున్నట్టు గుర్తించింది. సో ఇక మీదట ఇట్లాంటి క్లినిక్స్ కనుక అన్ఆథరైజ్డ్ కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, ఈ లైసెన్స్ ని సైతం సీజ్ చేస్తామంటూ ఈ నోటీస్ లో పేర్కొన్నది. తదుపరి చర్యలకు సైతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సిద్ధమవుతుంది. రైట్ ప్రణీత.